కార్మిక వర్గాల శ్రేయస్సు కోసం ఏ ప్రభుత్వం పనిచేయడం లేదని బీసీడబ్ల్యూసీ సిఐటియు నాయకులు అన్నారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని బాసిట్టి మాధవరావు విజ్ఞాన కేంద్రంలో జరిగిన జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ జిల్లా మహాసభ నిర్వహించారు. ఇక్కడ కేంద్రం 4 లేబర్ కోడ్లతో కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. కార్మికుల హక్కులను కార్మికులే కాపాడుకోవాలని అన్నారు. ప్రభుత్వం సిహెచ్సి హెల్త్ కేర్ స్కీమ్ వల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభలకు విచ్చేసినటువంటి నాయకులకు అలాగే నా తోటి కార్మిక సోదరులందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కార్మిక వర్గాలకు శ్రేయస్సును కల్పించేటువంటి పరిస్థితులు ఏ ప్రభుత్వం చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. 12 అడుగుల కంటే కింద పడి మరణించిన వారికి వెల్ఫేర్ బోర్డు స్కీమ్ వర్తింపచేయదని చెప్పేసి ఆంక్షలు పెడుతోంది. ఇది కార్మికులకు పెద్ద నష్టం కలిగించేటువంటి కోడ్లుగా ఈ కార్మిక వర్గం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. 4 లేబర్ కోడ్ల వల్ల పని గంటలు పెరగటం, తద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కార్మిక చట్టాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి కార్మిక వర్గం మీదనే ఉన్నది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన విధానాల వల్ల వెల్ఫేర్ బోర్డు స్కీములను కార్మికుల నోట్లో మట్టిగొట్టి 1000 కోట్లను సిఎస్సి హెల్త్ కేరు అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చి రక్త పరీక్షల పేరుతోటి ఒక్కొక్కరికి 3,256 రూపాయలు కట్ చేసి ఇప్పటికీ 463 కోట్లను అన్యాయంగా దారి మళ్లించినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. ఇవే కాక కొత్త స్కీములను ఈ మధ్య కాలంలో 10 లక్షలకు మేము 6 లక్షల స్కీమ్ని ప్రమాద బీమాని పెంచుతున్నాం, 10 లక్షలకు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే సహజ మరణానికి 2 లక్షలు పెంచామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోని విడుదల చేసింది. కానీ అవి నేరుగా వెల్ఫేర్ బోర్డు ద్వారా కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇవ్వాలనేటువంటి సంక్షేమ పథకాలని వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలని వెంటనే ఉపసంహరించుకోవాలి. భవన నిర్మాణ కార్మిక సంఘం రెండవ మహాసభలకు విచ్చేసినటువంటి